బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులకు గవర్నమెంట్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలుసుకునే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. మరి ఇది ఇంపార్టెంట్ వీడియో. ఇది ఇంకా చాలామందికి చేరుకోవాలంటే మీరు తప్పకుండా షేర్ చేయండి. అలాగే ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిరుద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపింది. గ్రూప్ 1 అభ్యర్థులకు దరఖాస్తు గడువును పెంచుతున్నట్లు ప్రకటించింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. ఈ గడువు వాస్తవానికి ఈ నెల 21వ తేదీ దరఖాస్తుకు చివరి తేదీన నోటిఫికేషన్లో ప్రకటించినప్పటికీ అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు ఈ నెల 28వ తేదీ వరకు దరఖాస్తును గడువును పొడిగించిందన్నమాట. అయితే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ డిసెంబర్లో గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 81 పోస్టులను భర్తీ చేయనున్నట్టు ప్రకటన జారీ చేసింది. డిప్యూటీ కలెక్టర్ పోస్టులు 9, ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ 18, డిఎస్పీ 26, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ 6, కోఆపరేటివ్ సర్వీసెస్ డిప్యూటీ రిజిస్ట్రార్ పోస్టులు 5, జిల్లా ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ 4 పోస్టులను భర్తీ చేయనున్నట్టు తెలియజేసింది. జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి 3, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ అధికారి పోస్టులు 3 చొప్పున, అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ 2, జైళ్ల శాఖలో డిప్యూటీ సూపరింటెండెంట్, జిల్లా బీసీ వెల్ఫేర్ ఆఫీసర్, మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, అసిస్టెంట్ ప్రొఫెషనల్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ పోస్టులు ఒక్కొక్కటి చొప్పున భర్తీ చేయనున్నామని కమిషన్ వెల్లడించింది. ఇది నిరుద్యోగులకు నిజంగా ఏపీ నిరుద్యోగులకు ఇది నిజంగా పెద్ద శుభవార్త అని చెప్పాలి. ఈ శుభవార్తను ఏపీ నిరుద్యోగులు వినియోగించుకుంటారని ప్రభుత్వం ఆశించింది.